సార్ 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 పిలుస్తున్నారండి. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్ చెప్పారు మీరు వస్తారని. చెప్పండి, ఎలా ఉన్నారు? ఏం బాలేదు సార్, అవకాశాలు కూడా ఏం రావట్లేదు. అదేంటండి, మీరు చాలా పెద్ద సెలబ్రిటీ హోదా అనుభవించి వచ్చిన వాళ్ళు కదా. ఏం సెలబ్రిటీ హోదాలండి, అయినా కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పక్కకు జరగాల్సిందేగా. సర్లే చెప్పండి, ఇంతకీ ఏ పని మీద వచ్చారు నా దగ్గరికి? ఏదైనా జాబ్ ఉంటే ఇప్పించండి సార్, పిల్లలు కలవండి. మా దగ్గర ఉంటాయండి. మా పార్టీని కాపాడుకోవడం కోసం ఎదుటి పార్టీ వాళ్ళ మీద ఆరోపణ చేయడాలు, లేనిపోని పుకార్లు పుట్టించి నోరేసుకుని వాళ్ళ మీద అరవడాలు తప్ప. అవే నేను చేస్తాను సార్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శిస్తే పేటీఎం బ్యాలెన్స్ అంత పెరుగుతుందంటగా. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్, విమర్శల వర్షం కురిపించేస్తాను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి 100 ఓట్ల పైన మీకు ప్లస్సే కదా సార్, ఆలోచించండి. 100? ఒక్క ఓటు పోతున్నా అందరూ కలిసి హోలీలో రంగులు చల్లుతున్నట్టు ఆయన మీద బుర్ర జల్లేస్తున్నాం. నేను జల్లేస్తాను సార్. నీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యా, జల్లే అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మర్చిపోయాననుకున్న మొహాన్ని మళ్ళీ జనాలు చూపించే అవకాశం ఇచ్చారు. మీ పార్టీ కోసం నా టాలెంట్ మొత్తాన్ని వాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరేమనుకోనంటే కొంచెం అడ్వాన్స్ ఇవ్వగలరా? పేటీఎం ఓకేనా? ఓకే సార్, ఓకే ఓకే. ఇల్లొస్తా బాబు. ఇంకేంటి మరి, ప్రెస్ మీట్ పెట్టేస్తాను ఇల్లైతే. ఇప్పుడు వెళ్ళి అదే పనిలో ఉంటాను. మీ జీవితాలనే సరిగ్గా చూసుకోలేని వాళ్ళు ఒక్కసారిగా వచ్చి రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఓ పిసికేసుకుని ఉంటే జనాల ముందు జోకర్లు అయిపోతారన్న ఆలోచన మీకు ఉండదా అండి? అసలు అలాంటి సిగ్గుసరాలు ఉండవా? అవన్నీ పట్టించుకుంటే మా పేటీఎం కడుపులు నిండుతాయా బాబు? మనకి జనాల కన్నా ప్రెస్ మీట్లు ఇంపార్టెంట్. అయినా కొంచెం గట్టిగా చెప్తే జనాలు నమ్మరంటారా? నేను ఏదో నమ్మిచ్చేస్తాను అనుకోండి. నాకు టైం అవుతుంది, మళ్ళీ అందులో సైకిల్ వేసుకెళ్లి ఫ్యాన్ కింద కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటే గానీ స్పీచ్ ఇవ్వలేను. ఉంటా బాబు. రేయ్, పేటీఎంల కోసం మీరు రెడీ, మీరు చెప్పే సొల్లును హైలైట్ చేయడానికి కొంతమంది మీడియా వాళ్ళు రెడీ. కానీ మీరు చెప్పే మాటల్ని నమ్మి గొర్రెల్లా తలాడించే రోజులు పోయి ఒక్కొక్కడో గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గోబలు పగిలేలా సమాధానం చెప్పే రోజులు వచ్చాయి. చూసుకుందాం, మీ నోట్ల రాజకీయాలు, నోటిదూల రాజకీయాలు గెలుస్తాయో, మా జనసేనుడి నీతి గల రాజకీయాలు, నిజాయితీ గల రాజకీయాలు గెలుస్తాయా? Please subscribe to Red Towel Creations. Red Towel Creations ki subscribe cheyandi. Latest updates about Janasena తెలుసుకోండి. Thank you.